డాన్స్ ఎంత బాగా చేస్తారో. నేను మర్డర్ కూడా బాగా చేస్తాను, చేయాలా? మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు, మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. అదే కాపురంలో మొగుళ్ళ దగ్గర మేనేజ్ చేస్తారు చూడు, అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూలు? బచ్పన్ స్కూలు. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అది ఇదిగో డాన్స్ తీసుకో, ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. తప్పైపోయిందండి. అది అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. పిల్లం ఏది చెప్తే వినడానికి, గంగిరేదు తల ఊపడానికి, ఆడోళ్ళగా తల ఊపడానికి నేను పక్కింటి జగన్నాథరావులాగా కాదు, అర్థమైందా? మీ గొడవలేవో మీరు పడండి సార్, మధ్యలో మమ్మల్ని నిలవుతారు. ఉన్నది ఉన్నట్టు చెప్తా తప్ప బ్రదర్? ఏంటండి ఉన్నది ఉన్నట్టు చెప్పేది? అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, ఇది చాలా టూ మచ్ అండి. వీడు నాకెదురు చెప్తాడేంటి? వీడు నాకెదురు చెప్తాడంటాడు. నా కళ్ళ ముందు కన్నా ఇండిపెండెంట్ గా పుట్టింటికి వెళ్ళిపో. ఆయన మిమ్మల్ని లేదంటే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారేటండి? నాది ముళ్ళు కూడా నిలబడే వంశం వాడికి తెలీదా? తెలియకుండా నా పక్కింట్లో ఉంటున్నాడు, తెలియకపోతే వాడు తెలుసుకోవాలి. ఉన్నాడు, వెళ్ళిపోయాడండి. మరి నువ్వు ఏం చేస్తున్నావు? వెళ్ళి కాఫీ తీసుకురాపో. తెస్తానండి. కాపీ 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 కాపీ. ఇప్పుడు అంతా అర్జెంట్గా కాపీ ఇచ్చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఆడవాళ్ళతో మీటింగ్లు పెట్టడానికా? ఇప్పుడు మీ ఆడవాళ్ళు మీటింగ్లు పెట్టి ఏం సాధించారంట? కాఫీ చల్లగా అయిపోతుందండి. మగాడికి కాఫీ చల్లగా తాగాలో వేడికి తాగాలో ఒక మగాడికి అందరికి తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? షుగర్ తక్కువైంది ఏంటి అంటే నాకు ఎదురింటి వాడి మూర్తిగాళ్ళలాగా షుగర్ ఏమైనా ఉందా, బీపీ ఏమైనా ఉందా, కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయా? నాకు ఎందుకు చెప్పలేదు? పెళ్లి కాకముందు మీకు బీపీ షుగర్ ఉన్నాయని నాకు ఎందుకు చెప్పలేదండి? నాకేం లేవే, అమ్మతోడే నన్ను నమ్మే. లేదు ఊరికే అంటున్నాడు ఆయన. అరే లేవే నన్ను నమ్ము. అరే పట్టాభి గారు, మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? ఏమో ఉన్నట్టు ఉన్నట్టు చెప్పే దేశంలో అందరికీ కోపమే, అదేంటో మరి. వాడు నాకు ఎదురు మాట్లాడతాడంటే వాడు నాకు ఎదురు మాట్లాడద్దే వాడు. అందుకేనే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైన వాడు నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు. వద్దే బ్యాగ్ తీసుకో, పుట్టింటికెళ్ళు. ఏంటో అందరు కాపురాలు బాగున్నాయి, నా కాపురం ఉంది. ఏమీ లేదండి, నేను మిమ్మల్ని ఏమనలేదు. అందరి కాపురం లాగా నా కాపురం కూడా ఎంత హ్యాపీగా ఉందో, ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉంటున్నాను. నాకు నీ ఆడవాళ్ళ మెలో డ్రామా, మీ ఆడవాళ్ళకు సెంటిమెంటల్ చదివిస్తే సురభి నాటకం చూపిస్తారు మీరు. అర్థమైందా? కూర్చోదా, కాలు పిసుకు, కూర్చో. ఏమండి భుజం నొప్పి పెడుతుందండి. అవునా? కొద్దిగా ఇటు తిరుగు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది చూడు. కాళ్ళు పిసుకోమంటే పెళ్ళం మొగుడు జేబులో పర్సును తడిమినట్టు తడుముతావంటే అర్థమైందా? పతే ప్రత్యక్ష దైవం అని పద్యాలు చెప్పడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అర్థమైందా? మగాడంటే డోర్ వేసుకొని ఆడంగడిలాగా ఇంట్లో ఉండడం కాదే. మగాడంటే పులిలాగా నాలుగా బయట కూర్చోవాలి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని మగాళ్ళు అన్నారు. ఎవడో పిలిస్తే వచ్చిన వాడిని అయితే అసలు మగాడే అన్నారు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షల అప్పు ఉంది, తీరుస్తావా? నీ అప్పు నేను ఎలా తీరుస్తానయ్యా? గడ్డం పెరిగింది, గీక్తావా? నా గడ్డ నేనే గీక్కో, నీ గడ్డ ఎందుకు తీరుస్తాను? అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సార్, ఇక్కడ కుటుంబాలు కూలిపోతున్నాయి సార్. కకృతి పడి కాపురాలు చేస్తే కూలిపోతాయి బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పానుగా ఇందాక తెలుగు, అర్థమైందా? చూసావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది, తీసుకో, ఇమ్మీడియట్ గా పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనబడదు. అందరి తల రాతని దేవుడు స్కెచ్ పెన్ తో రాస్తే నా తల రాతని పలుపుతో రాశాడు. అయ్యో రావా, ఏమైందండి? అలా అంటావు గాను. ఇట్టి తీస్తా, అర్థమైందా? కూర్చో, లోపడేలాంటి చేపో. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాలిసిరేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. వాడు మామూలుగా నాశనం అయిపోతుంది. నాశనం. ఏమైంది మూర్తి గారు?
రాళ్ళు వేస్తున్నారండి రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూసాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండింట్ల పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంట్రా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళు వేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేసుకాను ఈ దరిద్రుల సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావే, చూసావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాను. అబ్బా అబ్బా అబ్బా. ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమిటి తప్పైపోయిందండి, క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. మూస్తావా? పక్కన కూర్చో. అమ్మా మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లే కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఊపు. అయ్యస్. ఎక్స్క్యూజ్ మీ. జేబులో చేతి టక్తి టక్ 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 చేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే. తాగు. ఏంటి సార్ తాగిన ఎంగిల్ ఇస్తున్నారు తాగమని నాకు? ఆ ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడి ఇంటికి ఏమైనా వాచ్మెన్ అనుకుంటున్నావురా నన్ను నువ్వు? రే, ఒక టీసీ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడారు, వాడి అడ్రస్ నేను చెప్పాలా నీకు? నేను ఆ అడ్రస్ లేని వాడు అడ్రస్ అడగడానికి వచ్చా అంటే నువ్వు ఎంత అడ్రస్ లేని వాడు అర్థం అవుతుందిరా. హౌలే, ఎన్నిసార్లు తిడుతున్నారు? నోర్ముయిరా. రే, నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా. అవునరా? రే, ఆడంగిలాగా ఏడవడం కాదురా. నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను. వెళ్ళు. వెళ్తాను సార్. బావా బావా, ఎవడా నీకు బావా? పండక్కని ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్క దొబ్బెట్టిస్తావా? అబ్బా, ఏదా నేను ఉండ కదా నీకు బామ్మద్రి? అవునవునవును. మంచి స్థానం సంపాదించడం నాకు మంచి నీళ్ళు ఏమిస్తారా నువ్వు? నాకు దొబ్బులెట్టి కనేసి ఇంగి నీళ్ళు ఇచ్చాడు నాకు. కాదు బావా, ప్లీజ్ బావా. నువ్వు బావా. బావా లేదు, ఇంటర్నెట్ లో జావా లేదు. ఏంటండి మీకు ఈ సాడిజం ఏంటండి? ఎవడ్రా సాడిస్టు? పెళ్ళాం బట్టలు ఉతికే పని మనిషి నాకు. నన్ను సాడిస్టు అంటావురా నువ్వు? రే, నాది ముళ్ళు మీద నిలబడే వంశం రా. తలుపు డోర్ వేసుకొని పెళ్ళాం లంగాలు కొట్టుకొని పెళ్ళాలు గాజులు కొట్టుకొని పెళ్ళాం ముందు పెళ్లి డాన్స్ చేసే మూర్తిగాళ్ళలాగా కాదురా నేను. ఎవర్రా లంగా దొరికాయి పెళ్ళం ముందు బెల్లి డాన్స్ చేసేది? ఏం మాట్లాడుతున్నారా పట్టాభి? అయినా నా పెళ్ళం ముందు నేను డాన్స్ చేస్తా, అయితే నీకెందుకురా? పట్టాభి, సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము, మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాభి. పోగులు పెడతామనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి, ఫుల్ ఆనందంగా ఉన్నది. అబ్బా, వగలవాడి మయ్యారి నువ్వు, వగలవాడి మయ్యారి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నాడే. నాకు లైఫ్ లో ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు. అందుకే ఇమ్మీడియట్ గా ఈ బ్యాగ్ తీసుకొని ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళి కనబడద్దు నాకు, అర్థమైందా? రే పట్టాభి, ఏంటి మొగుండనే కొడతావే నువ్వు? దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒకటే. ఏంట్రా, కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా? అనే తాగా రారా నువ్వు తాగవరా? నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏట్రా, అంత సైకోవేట్రా నువ్వు? ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా, ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా. వదలండి, ఆడిని కూడా కొడతాను నేను. రే, నిన్ను కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే. రే, నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా. నేను వెళ్ళిపోతాను. బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇచ్చేయి. అక్కడ ఉందాడు. అర్థమైందా పట్టాభి? ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో. ఏ పట్టాభి, మనిషిలాగా బతుకురా.
మళ్ళీ ఎవరా మా ఇంటి మీద రాలేసింది? నేనేరా? ఇప్పుడు నీ పిల్లం కుక్కలాగా అనేది అయినా బుద్ధి రాలేదు ఎందుకురా? ఎందుకేసావు రాళ్ళు? నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మీరు లోపల ఇద్దరు పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తారా? నువ్వు ఆగిరా రే పట్టాభి. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమే కాఫీ తీసురా. ఇదిగోండి. ఏరా లేచావా? లేచా నాన్న. నాన్న ఆ బకెట్ నేను తీసుకెళ్తాను నాన్న. వద్దులేరా, నేను మోసుకొని వెళ్తానులే. నాన్నని చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మనకు బీహార్ ట్రాన్స్ఫర్ అయింది, నాన్నేమో ఇల్లు వదిలి రానంటున్నాడు. నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసి ఒంటరిగా ఎలా ఉంటాడని భయం. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? నాన్నకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మామయ్య గారు వస్తున్నారండి. నాన్న ఏంట్రా? మీరు బాత్రూమ్కి వెళ్ళొచ్చే లోపు నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న. ఏంట్రా అది? మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. ఏడ్చినట్టుంది నీ నిర్ణయం. ఉన్న బకెటే మోయలేకపోతున్నాను, ఇంకో బకెట్ నాకు అవసరమా? అది కాదు నాన్న, ఈ వయసులో మీకు తోడు అవసరం నాన్న. మీరు ఉన్నారు కదరా. మీరు బాత్రూమ్కి వెళ్తే సోప్ ఇవ్వగలం గానీ బాత్రూమ్ లోకి వచ్చి వీపు రుద్దలేం కదా నాన్న. అయితే సోపు లేకుండా స్నానం చేస్తానులేరా. నా మాట కాదనకండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. సరే, బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ వేస్తా అంటున్నావు. సరే ఏయ్, నీ ఇష్టం. శ్రీనివాస్ గారు, మా నాన్న పెళ్లి కొప్పుకున్నాడండి. మీకు తెలిసిన ఆవిడ ఎవరో ఉన్నారన్నారు కదా? అవును. ఆవిడ తీసుకొచ్చేయండి, ఇంట్లోనే దండలు మార్పించేద్దాం. ఓకే, ఇప్పుడే తీసుకొస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అబ్బో. ఇదిగో నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నమస్కారం బాబు. నాన్న, నాన్న ఈవిడే నీకు కాబోయే భార్య, నాకు కాబోయే పిన్ని. నాన్న ఈ దండలు మార్చుకోండి నాన్న. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నాకే చిరాగ్గా ఉంది. ఏం చేస్తున్నావు ఏంటో నాకేం అర్థం అవట్లేదురా. పిన్ని, నాన్నగారు నా మీద కొద్దిగా కోపంగా ఉన్నారు, మీరు ఇల్లు కొద్దిగా సర్ది చెప్పండి. అలాగే బాబు. నాన్న ఏంట్రా? మేము బీహార్ బయలుదేరాం నాన్న. వెళ్ళొస్తాం నాన్న, వెళ్ళొస్తాం పిన్ని. జాగ్రత్త బాబు. After 1 year. నాన్న, నాన్న, కార్తీక్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. బాగున్నావమ్మా? బాగున్నాను మామయ్య. నాన్న నీకు బట్టలు తెచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ ఖర్చులు? పర్లేదు నాన్న. పిన్నేది? బాబు ప్రతాప్. పిన్ని బట్టలు తీసుకోండి పిన్ని. అయ్యో థ్యాంక్ యూ బాబు. ఏమే ఏంటండి? పిన్ని కొద్ది తేడాగా ఉంది, ఏంటో కనుక్కో. ఒక్క నిమిషం. అత్తయ్య ఏంటమ్మా? ఇట్రండి. ఏంటిది? నాకు మాత్రమేం తెలుసమ్మా, మీ మామగారిని అడుగు. అత్తయ్యని అడిగితే నాకేం తెలుసు, మీ మామయ్య గారిని అడగండి అంటుంది. ఒకసారి అడగండి. నాన్న ఏంటి నాన్న ఇది? ఏంటంటే ఏం చెప్తానరా? అదే అదే ఏమండి ఏమండి నాకేం అర్థం కావట్లేదండి. నాకు మాత్రం అర్థమైందా? ఏంటి నాన్న ఇది? తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహస యాత్రలు చేస్తావా? ఇంట్లో ఒంటరిగా ఏం చేయమంటావురా? ఖాళీగా ఉంటే ఏం చేయమంటావు చెప్పు. ఏంటి చెప్పేది? మీరిద్దరు కలిసి తోడుగా ఉంటారనుకుంటే మీరిద్దరు కలిసి ఇంకో తోడుని తెచ్చుకున్నారా? బాగుందిరా, రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలారా? ఏమండి కోడలి పిల్ల మాటి మాటికి ఏదో పడిపోతుంది. కోడలి పిల్ల నెల ఏమైనా తప్పిందారా? నెల తప్పలేదు, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పుతుంది. అప్పుడు పెళ్లి చేసుకోనా అంటే నేను పండుటాకిని ఎండుటాకిని ఏవేవో చెప్పావు. అవునరా చెప్పాను, ప్రకృతి సహకరించింది. చేసిందంతా నువ్వు చేసి ప్రకృతి మీద నెట్టేస్తావా? 60 ఏళ్ల వయసులో నీకేం పోయే కాలం ఇది? బాగుందిరా, 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, కానీ తండ్రి మాత్రం అవ్వకూడదురా. అవునరా, నాకు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావు? నీ చివరి రోజుల్లో బాత్రూమ్ లో నీళ్లు పెట్టడానికి, నీకు వండి పెట్టడానికి, బట్టలు ఉతకడానికి ఒక మనిషి తోడుండాలని పెళ్లి చేశాను అన్న. అది నీ ఉద్దేశం, నాకు ఉద్దేశం ఉంటది. అర్థమైందా? నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుకుగా నీకుంది, పిల్లానికి దీనికుంది. ఏమే? అవునండి, మీ ఉద్దేశం గౌరవించడమే నాకు కర్తవ్యం కదండి. అండర్స్టాండింగ్ అలా ఉంటది మరి. పదండి. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. నేను చెప్తే విన్నారా? మా నాన్న వంటరోడు అని చెప్పి పెళ్లి చేశారు. ఇప్పుడు చూడండి ఆయన్ని 60 ఏళ్ల వయసులో తొంటోడు అయ్యాడు.
అల్లుడు బిడ్డ వాయమ్మో నా బిడ్డకి శ్రీమంతం అంట ఎన్ని దినాలకు నా కోరిక నెరవేరిందమ్మా దేవుడా అమ్మో బిడ్డ నా బంగారు తల్లి అమ్మో నా బిడ్డ కడిపేది అల్లుడు అల్లుడు నా బిడ్డ కడుపు లేకుండానే శ్రీమంతం చేస్తున్నావా? ఎవరిది కడుపు ఎవరిది శ్రీమంతం ఎవరు చెప్పారు నీకు? మీ ఇంట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతుందని మీ నాయన ఫోన్ చేసిండు అల్లుడు. మా నాన్న ఫోన్ చేశాడా? నేనే చేశా. అమ్మా చెల్లెలు శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతికి కాదు, మరి నా శ్రీమతికి. నీ శ్రీమతికా? హరిజాతం ఏంటండి? పడిపోయే అలవాటు కోడలుగా ఉందనుకున్నా, ఇంట్లో అందరికి ఉందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థమైతలేదు. మా అల్లుడేమో ఇంకా క్లాపే కొట్టలే, వాళ్ళ నాయనేమో సినిమానే రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉండాల్సిన స్పీడు అక్కడుంది, అక్కడ ఉండాల్సిన స్లో ఇక్కడుంది. ఏం జరుగుతుందో అత్త మా నాన్న మా పరువు తీసింది చాలు, నువ్వు వచ్చి మా పరువు తీయ అవసరం లేదు. ఏంటి అల్లుడు పరువు తీసేది? ఏంటి పరువు తీసేది అని అడుగుతున్నా. చెరువు పక్కనున్న నువ్వేమో వ్యవసాయం చేస్తలేవు, ఎడారిలో ఉన్న మీ నాయనని చూడు పంటలు పండిస్తున్నాడు. ఇప్పుడు ఏమంటావు? సీమంతో చెయ్యాలంటావా? ఎస్, నా శక్తి ప్రపంచానికి తెలియాలి, నా శక్తి ప్రపంచానికి తెలియాలి. అమ్మా లేగు. ఏమండి నాకు నొప్పి స్టార్ట్ అయ్యింది. జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. అల్లుడు ఓయ్ అల్లుడు, టెన్షన్ తో నువ్వు తిరగాల్సిన సమయంలో నేను ఆయన తిరుగుతున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. అర్థం కాకపోయి నీకేముంది అల్లుడు, లోపట నీకు చెల్లెలో తమ్ముడో పుట్టబోతున్నారు. ఏమండి మీ నాన్నకి కమల పిల్లలు పుట్టారండి. అమ్మా అమ్మా లెగవే లెగు. పశువులు అంటే మాకు ప్రాణం, పొద్దుగల 6 గంటలకు వస్తాం. మా ఇంటికి యజమాని రాలి నేనే. అన్న దగ్గరికి వెళ్తారా? వెళ్ళండి. లోపలికి పోదా. ఆగండి పిన్ని, మీరు నా గదిలో పడుకోండి, మీరెళ్ళి ఆ ఇంట్లో పడుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ వయసులో నన్ను నా పిల్లని దూరం చేయాలనుకుంటున్నారు నువ్వు? పిల్లలు ఉన్నారు కదా నాన్న, 4 రోజులు వెడలంగా పడుకోండి. నార్మాయ్, పిల్లలు పిల్లలే, పెళ్ళాం పెళ్ళామే. బుద్ధి గట్టు తిని నీకు పెళ్లి చేశాను. ప్రపంచంలో ఏ కొడుక్కి ఇటువంటి దుస్థితి రాకూడదు. Extra Zabardast! నువ్వు డాన్సులు గీసులు మాత్రం బాగానే చేస్తావు, లవ్ చేయమంటే చేయవు. నీ మీద నాకు ఆ ఫీలింగ్ వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానే. ఏంటి నువ్వు చెప్పేది? నా లవ్ స్టార్ట్ అయినప్పుడు ఆవిడ ఆఫీసుల చుట్టూ ఫోటో పట్టుకొని తిరిగేది, నాకు క్యారెక్టర్లు ఇవ్వండి క్యారెక్టర్లు ఇవ్వండి అని. ఇప్పుడు ఆవిడ మీద క్యారెక్టర్ రాసేంత రేంజ్కి వెళ్ళింది. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి నిరంజన్. అనిత, ప్రేమించిన ప్రతి అమ్మాయి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి అని చెప్పి గోడ కానుక గోర్లకు పెయింట్ వేసుకోవడం తప్ప గోల్ రీచ్ అవ్వరు అనిత మీరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చాలంటే ఆ అబ్బాయిలో ఒక అద్భుతం అద్భుతం కనపడాలి నిరంజన్. నీకోసం 6 ప్యాక్ చేయమంటావా? అది కాదు. మరి నీకోసం శివ సినిమాలో రజనీకాంత్ గారు లాగా తెల్లగా అవ్వమంటా ఫెరల్ని పోసుకొని? అది కూడా కాదు నిరంజన్. మీకేం కావాలో మీకే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేని అడుగుతారు, మధ్యలో మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. స్పందన లేని దగ్గర ఎంత స్ప్రే కొట్టినా ఏం లాభం లేదు. ప్లీజ్ అనిత, ఒక్కసారి లవ్ చేయ అనిత, ప్లీజ్ అనిత. ఎవర్రా నువ్వు? ఈ వెంకటరత్నం మనవరాల మీద చెయ్యెత్తావురా నువ్వు? సచ్చినోడా, ఈ ఊళ్ళో ఉండే ప్రతి ఓడు మా మనవరాల మీద కన్నే. ఆ రోజుల్లో అయితే నా మీదే కన్నేసేవారు. ఇప్పుడు నా మనవరాల మీద కన్ను, ఏళ్ళ నోట్లో మన్ను. అమ్మో, నా మనవరాలకు దిష్టి తీయాలి బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గజ్జి కుక్కల దిష్టి, 10 కుక్కల దిష్టి, ఇలాంటి చిత్రకాచ కుక్కల దిష్టి. దిష్టి తీసి నిమ్మకాయ నా మీద వేస్తారంటండి మీరు. లేకపోతే రోడ్డు మీద దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలన్నీ దొంగతనంగా ఏరుకుని అమ్ముకునే దొంగ ముఖమాడా. నీ టార్చర్ తట్టుకోలేకనే ముసలోడు పోయినట్టున్నాడు. ఏమన్నావురా? ఏమన్నావు నువ్వు?
ఏమన్నావు? నా టార్చర్ తట్టుకోలేక వాడు పోలేదు. ఈ వెంకటరత్నం అందాన్ని కాపలా కాయలేక కాశీకి పోయాడు. అబ్బో నువ్వే కాదు మా తాత కూడా అప్పట్లో అందగాడే మరి. ఈ నియోజకవర్గంలో నాకు తెలియని అందగాడే పడరా మా వెంకటరాములు తాత. వెంకట్రాములు ఆ గాలిగాడి మనవడవా నువ్వు? బామ్మ వదిలేవే. ఏంటో వదిలేసేది? ఊరంతా స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వీళ్ళ తాత నా కోసం పోరాడేవాడు. తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరు వాడండి, ఏళ్ల తరబడి కాపురాలు చేసుకోండి. వేరు కావాలా? ఇక్కడ గేర్ పడక నేను చేస్తుంటే నీ వేరు తీసుకొని నేనేం చేస్తాను రా? ఏంటి ప్రాబ్లం? ఏంటి లవ్ ప్రాబ్లం. ఒకదాని 5 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా, అదేమన్నా లవ్ చేయట్లా. 5 సంవత్సరాల నుంచి లవ్ ఒకే దాని లవ్ చేస్తున్నా. ఈ రోజులు ఎవరు అలా చేయరుగా. నా కర్మకాలు నేను చేస్తున్నా. ఒక్క నిమిషం. ఈ మందు తీసుకెళ్లి ఆ అమ్మాయి నెత్తి మీద అలా జల్లి నువ్వు ఇంట్లోకి వెళ్ళి తడిగొడ్డేసుకొని పడుకో. ఎక్కడున్నా 5 నిమిషాల్లో ఆ అమ్మాయి గోడ పగలు కొట్టుకొనైనా నీ ఒళ్ళో వాలకపోతే నేను అరగుండు కొట్టించుకొని గాడి మీద ఊరేగుతా. మందు చల్లిన తర్వాత ఏమవుతుంది? వర్షం పడిన తర్వాత పంటలు పండుతాయి. ఈ మందు జల్లిన తర్వాత మీ ఇద్దరి మధ్యన మంటలు పుడతాయి. ఇంకా మీ ఇద్దరు కలిసి ప్రేమ రతన్ ధనుపాయో ఆయో. నీకింకా ప్రేమ రతన్ ధనుపాయో. బామ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తానే. ఉండు, నేను బస్ స్టాండ్ దాకా దిగబెడతాను. ఊళ్ళో కుక్కలన్నిటికీ చావు వస్తున్నాయి. ఈ దిక్కుమాల కుక్క మాత్రం చావు రావట్లేదు. ఎప్పుడు గుమ్మంగానే ఏడుస్తాడు బాబోయ్. ఊరు కుక్కల దిష్టి, గొచ్చు కుక్కల దిష్టి, గడ్డి కుక్కల దిష్టి, ఇలాంటి చెత్తకాటి కుక్కల దిష్టి. నువ్వు కాల సందులోంచి మోకాల సోదరు నమ్మేకా కొట్టక నేను ముందే చెప్తున్నా. బయట సర్దుకో, సరిగ్గా ఉండు. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమానిసాన్ని క్షణం మాగనట్టుంది ఓని మరీ చిలిపిది వయసు వాణి. లేచిపోదమ్మా. ఎక్కడికి? ఈ సమాజానికి దూరంగా. శ్మశానానికి దగ్గరే వయసులో సమాజానికి దూరం ఎందుకే? ఏం మాయ చేసావురా నాకు? నాగ చైతన్యలాగా చిన్న మిస్టేక్ చేసా. పెద్ద మిస్టేక్ చేద్దామా? ఏం మాట్లాడుతున్నాయో మతేమన్నా పోయిందా నీకు? ఏం చేస్తున్నావు మా బామ్మతో? చిన్న మిస్టేక్ చేసా అనిత. అది చిన్న మిస్టేకా? అది చిన్న మిస్టేకా? 5 సంవత్సరాల నుంచి నేను నిన్ను హోల్డ్ పెట్టుకుంటే ఈ గ్యాప్ లో నువ్వు మా బామ్మని లైన్ లో పెడతావా? రోజుల్లో ముఖాలందరూ ఎలా తగరవుతున్నారంటే బామ్మ కోసం మనవరాల్ని లైన్ లో పెడుతున్నారు, మనవరాల కోసం బామ్మల్ని లైన్ లో పెడుతున్నారు. అర్థం అవ్వట్లేదు. అసలు నీ ఫేస్ చూస్తుంటే నాకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, సంసార నొప్పి, సుఖ సంతోషాల నొప్పి, అన్ని నొప్పులకి ఒకటే వేరు. వేరువాడు గోడ పగిలింది అంటే పాప వచ్చిందనమాట. పాప వచ్చిందంటే మీ ఇద్దరు కలిసి ప్రేమ రతన్ ధనుపాయో ఆయో. ప్రేమ రతన్ ఆయో లేదు, ఉల్లిపాయ లేదు, పాప రాలా. మరి ఎవరు వచ్చారు? వాళ్ళ బామ్మ వచ్చింది. నేను నేటి మైల కోసం అందిస్తే నువ్వు నాటి మైల మీద వాడావా? లేదురా, ముసల్దాన్ని బరబలారు పడేది ముసల్దాని మీద పడిందిరా. నీకు దండం పెడతా. ఆల్ ది బెస్ట్. కంటిన్యూ అంటే నీకు దండం పెడితే ఏదైనా చేయరా? ఒకసారి మందు చల్లిన తర్వాత ఆవిడ నేను ఏదైనా చేయాలి. నువ్వు చేయడానికి ఏమి ఉండదు. ఏం చేసావురా మా బామ్మ? ఏమైంది అనిత? మా బామ్మ అన్నం తినట్లేదు, నీళ్లు తాగట్లేదు, నిద్రపోవట్లేదురా. షుగర్ ఉందేమో కదే. షుగర్ కాదురా, పొద్దున్న లేస్తూనే దేవుడి ముందు దీపం పెట్టే మా బామ్మ ఇప్పుడు బెడ్రూమ్ లో దీపం ఎప్పుడెప్పుడు ఆర్పుదామా అని చూస్తుందిరా. చంటేసిన వాళ్ళ మీనా పరిస్థితి అయిందా మా బామ్మది? నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. నీకు దండం పెడతా. అర్థమైందా? పౌడర్లు చల్లుతావురా, పౌడర్లు. ఇంకోసారి ఈ నియోజకవర్గంలో కనపడ్డావనుకో నీ నియోజకవర్గం పగిలిపోతుంది.
నువ్వేమిటి ఎక్కడ ఉంచున్నావు లోపలాడు ఎక్స్ట్రా జబర్దస్త్ తీరు మారుతోందే పేరు తెలియకుందే కొత్త కొత్తగుందే ఊరికే ఎంత దగ్గరున్నా దూరమల్లే ఉంది నిన్న మొన్న ఇట్టా లేదులే. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. చలికాలం కదా, వేడెక్కాలి కొంచెం. ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది, అర్థమైందా? ప్రేమ ఒక కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అయినా తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు, నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం రా బంధువు లేని శ్మశానం రెండు ఒకటేనే. ₹1 ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే, ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద కాఫీ తీసుకురాపో. హలో ఏరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుడిని చూసారా? చూసావురా. ఈ మీరు నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్న వచ్చారా. పొద్దున ఇప్పుడారా ఫోన్ చేయడం మీరు? నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం ఆవిడకి తెలిసిందనుకో, ఇంట్లో నుంచి బయటకి ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు, కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు. అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు, కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ. అరే రాంబాబు. అరే నాగరాజ్. మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవ అవుతావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? భోజనం చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వాళ్ళ కోసమేనా? ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేట్రా ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా, సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమయ్యా మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఎవరు సంపాదించుకుంటామే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాల బిల్లు కట్టాలి కొద్దిగా. థ్యాంక్స్ రా. ఇదిగో మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? అదే హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి. అర్థమైందా? ఊరు ఊరు మొత్తం చెప్పాలి. అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. అరే ముక్క ఉందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావేంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5000 ఎక్కడున్నాయి? ఏమయ్యా? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5000 ఖర్చు పెట్టావు, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు, కానీ చుట్టాలు సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవునా నారాయణ, కరెక్ట్ చెప్పావు. 5000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళు నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది.
రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు అలాంటి భోజనం పెడతా నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా కూరలోను అనురాగం అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి ముందు వడ్డించరా ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి ఊరు కుక్కలు అంటుందేంట్రా ఊర కుక్కలు రా ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట వచ్చాయంటున్నాడు అరే ప్లేట్ పెట్టండి ఇదిగో ఒక్క నిమిషం రా ఇప్పుడే వచ్చావు నాన్న ఆడుకున్నాను అరే ఇదిగోరా అన్నం ప్రశాంతంగా తినండి కంగారేం లేదు అర్థమైందా ఇది కూరరా ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు రా పెడతా కంగారు ఎందుకు నీకుందిరా అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి ఏంత ఇది ఇంత టూ మచ్చారా ఆడికి షుగర్ రా అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడు అరే చిన్న పిల్లోడు తిండొచ్చును వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా అది అల్లరి దరిద్రుడా అడవులతో మా కడుపు మార్చున్నాడు అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా మామూలుగా చెప్పాడు ఒకసారి వినడరా ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ సి ఫర్ మళ్ళీ చికెన్ వేసుకుంటున్నాడు ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి అరే నేను వండినా మీకోసం తినండి అరే చిన్ను నీకు ఉందిరా చికెన్ ఉందిరా నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు కనీసం ఉత్తన్నమైన తిందాను రా మనం అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా వద్దులేరయ్యా సర్పంచ్ నాగరాజు ఏమైందిరా నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా నీ దండం పెడతాను రా నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా డబ్బులు ఎక్కడ ఉన్నారా మొత్తం డబ్బులు ఆడేలా తీసుకున్నాడు నారాయణ ఒక 100 ఉంటేవరా ఏమే ఆ షర్ట్ జేబులో 100 రూపాయలు పెట్టాను చూడు ఇక్కడ షర్ట్ ఎక్కడుంది అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చానని చెప్పండి రా దరిద్రుడా బాగా హట్ అయినట్టు హలో ఎవరు రోజా గారు మేడం నమస్తే హైదరాబాద్కి వచ్చారా నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి గౌరవం లేదు మీరు ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి నాకేం వినిపించట్లేదు నేను స్కూల్కి వెళ్తున్నాను ఎందుకు వెళ్తావు రోజు గారు భోజనానికి వస్తున్నారు ఉండు ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీమతి నీకు ఓ చిన్న బహుమతి ఏంటండి మీరు నెల తప్పారా తింగరి ముఖం దానా నేను నెల ఎలా తప్పానే మర్చిపోయానండి మర్చిపోయి ఉంటే నువ్వు ఎందుకు ఉంటావులే గానీ బహుమతి ఏంటో చెప్పండి ఒక్క నిమిషం ఎప్పుడు తీసుకున్నారండి నిన్న పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలాగే తలతలా మెరిసేవారండి ఇప్పుడు మాసిపోయానే అంటే పెళ్ళైన కొత్తలో అలా ఉండేవారని చెప్తున్నానండి గతాన్ని గుర్తు చేస్తే తీపిగా ఉండాలి చేతుగా ఉండకూడదే సరే గానీ ఇదిగోండి బ్యాక్ సీట్ నాకు ఖర్చు వేస్తున్నా ఈ బ్యాక్ సీట్ నాదే ఆర్టీసీ బస్ లో సీట్ మీద ఖర్చు వేస్తున్నావు ఇంట్లో ఉన్న బైక్ మీద కూడా ఖర్చు వేస్తున్నావు నువ్వు తింగర ముఖం దానా ఆ సీట్ నీది కాకపోతే రెస్ట్ మీద ఉంటుందానే నేను కూడా వస్తా ఏముంది ఇదిగోండి బైక్ తయారు చేసినోడి దిష్టి బైక్ అమ్మినోడి దిష్టి ఫైనాన్స్ ఇచ్చినోడి దిష్టి అందరి దిష్టిలు తగలను వాళ్ళ దిష్టిలు కూడా ఉంటాయా అండి వాళ్ళ దిష్టి ఎక్కువ ఉంటది టైర్ కింద నిమ్మకాయ పెట్టు కూర్చో గట్టిగా పట్టుకో పట్టుకున్నానండి
దిగు. దిగాల ఇంకొంత దూరం పోనివ్వండి. ఓ చాలా టైం ఉంది. బండి ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటది. అర్థమైందా? లోపలికి వెళ్ళి వంట చేసుకోపో. సరే. కాణిపాకం ఏంటి సొసైటీ? బండి కొన్నా. ఎడ్ల బండా లోనా? ఓను. చెక్ ఇచ్చావా క్యాష్ ఇచ్చావా? బండి కొన్నా అంటే కంగ్రాట్స్ చెప్పాలి కానీ క్వశ్చన్లు వేస్తావంటే కాణిపాకం నువ్వు. నేను చెప్పకపోయినా నువ్వు అడిగి చెప్పించుకుంటావు కదా. ఇదేనా బండి? అదే బాగుంది, డిజైన్ బాగుంది, లైట్ బాగుంది. కాణిపాకం బండి మీద చేయకుండా మాట్లాడలేవా నువ్వు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తావు? నేను ఎందుకు ఇస్తాను పార్టీ? ఆ షోరూమోడు ఇస్తాడు. షోరూమోడు ఎవడు వెంటయ్యా? నేను బండి కొంటే వాడికే లాభం వచ్చింది, నాకు రాలేదు కదా. నేను డబ్బులు పెట్టి కొన్నా, వాడికి లాభం వచ్చింది, వాడిస్తా. నేను ఎందుకు ఇస్తా? అరే ఫస్ట్ టైం ఏం లాజిక్ చెప్పావురా. నిన్ను పార్టీ అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. బండి కొన్నావు కాబట్టి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. 2 నెలల తర్వాత ఏమే నిమ్మకాయ తీసుకురా, టైర్ కింద పెట్టు. ఉండమ్మా. అరే సొసైటీ, బండి కొని 2 నెలలు అవుతుందిరా. ఇంజిన్ స్టార్ట్ చేయడం, 2 నిమ్మకాయ టైర్ల కింద పెట్టి తొక్కడం, మళ్ళీ ఇంజిన్ ఆపేయడం. బయట ఉన్నోళ్ళు నిన్ను నీ బండిని చూసి నవ్వుతున్నారా? ఎవడో నవ్వుతున్నాడు, ఎవడో ఏడుస్తాడని చెప్పి బండి కొల్లా. నా ఆనందం కోసం నేను బండి కొన్నా. నీ ఆనందం కోసం బండి కొంటే బయటకు వెళ్ళి బండి తిరిగి రావాలరా. బయట తిరిగితే టైర్లు అరగావు. తిన్నాక తిండి అరుగుద్ది, స్నానం చేస్తే సబ్బు అరుగుద్ది, బండి బయట తిరిగితే టైర్ అరుగుద్దిరా. కొన్ని అరగాల. నువ్వు 3 చెప్పిన దాంట్లో 2 అరిగినా పర్లేదు, కానీ ఒకటి మాత్రం అరకూడదు. వీడితో ఎలా ఉంటున్నావమ్మా? ఏం చెప్పమంటావన్నయ్య, ఆయన ఈ బండి కొన్నప్పటి నుంచి నా బతుకు జట్కా బండి అయిపోయిందన్నయ్య. ఇంతకు ముందు మార్కెట్కి వెళ్తే సంచడు కూరగాయలు కంటే గుప్పెడు నిమ్మకాయలు కొనేదాన్ని. ఇప్పుడు గుప్పెడు కూరగాయలు కొంటే సంచడు నిమ్మకాయలు కొంటున్నాను అన్నయ్య. నిమ్మకాయలు ఎందుకమ్మా అంటే పచ్చడికి అని చెప్తున్నాను గానీ వీడు ఆ బండి కింద దానిని పచ్చడి చేస్తున్నాడని మాత్రం చెప్పలేకపోతున్నాను అన్నయ్య. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తురువుడు, ఎవరు నా బండి కడగరు. మన బండి మనం కొడుకోవాలి, మన బండి మనం తుడుచుకోవాలి. అర్థమైందా? ఆ టైర్ కింద నిమ్మకాయ పెట్టి ఫస్ట్ వెనకాల కూర్చున్నా. గట్టిగా పట్టుకో, పట్టుకున్నాలే పద. ఇంకా దిగాలా? ఇంకా అడగాల నిన్ను? తెలీదా? ఇంకొక ముందుకు వెళ్ళొచ్చు కదా. ఓ బైక్ ఎక్కడికి పోదు, ఇంట్లోనే ఉంటది, ఎక్కడే ఉంటది. అర్థమైంది? ఎందుకు కంగారు? ఆ బ్యాక్ సీట్ నీదే. ఇదన్నయ్య నా పరిస్థితి. ఏం చెప్పమంటావన్నయ్య, వాడు బండి కొన్నప్పటి దగ్గర నుంచి 3 ముళ్ళు వేసిన నన్ను కూడా మర్చిపోయి 3 పూట్ల దాంతోనే ఉంటున్నాడు అన్నయ్య. చెప్పుకుంటే సిగ్గుచెట్టు గాని వాడు బెడ్రూమ్ మక్కం చూసి కూడా 2 నెలలు అవుతుంది అన్నయ్య. చెప్పావా? ఏదైనా ఇంట్లో విషయాలు బయట పెట్టాలంటే మీ ఆడవాళ్ళే. ఎవరికి ఏం చెప్పినా ఎవరు నా బండి తుడవరు. నా బండి నేనే తుడుచుకోవాలి, నా బండి నేనే కడుక్కోవాలి. అర్థమైందా? లోపలికి వెళ్ళండి చేయపో. అరే సొసైటీ, కొత్త పిచ్చోడు పొద్దురగడంటే నీలాగా ఉంటాడేమోనరా. పనికి వాళ్ళోడు పక్కన ఉంటే నీలాగా ఉంటాడేమో. ఓ పెద్ద చెప్పడానికి వచ్చాడు. ఇక్కడ ఫోటో తీయాలని చెప్పి ఫోన్ చేశారండి. నేనే. ఎవరు తీయాలండి ఫోటో? మీకు మీ ఆవిడకా? కాదు, నాకు నా బైక్ ఫోటో ఎలా ఉండాలంటే తమ్ముడు, నేను ట్రాఫిక్ లో ఫుల్ గా వెళ్తుంటే లెఫ్ట్ లో చార్మినార్ ఉండాలి, రైట్ లో గోల్కొండ ఉండాలి. నా బండి వెనకాల ట్యాంక్ బండ్ ఉండాలి. కాణిపాకం ఏంటి? ఒక్కసారి నా బండి మీద ముందు నుంచి అటు ఇటు తిరుగు కొద్దిగా. నీ బండి ముందు నుంచి నేను వెనక అటు ఇటు తిరగాల? ఎందుకు అంటే ఫోటోలో కొద్దిగా రియాలిటీ గా ఉంటుంది, జనాలు తిరిగినట్టు అని. నా బస్ స్టేషన్ పరీక్షించి ఉంటే నేను చంపేస్తాను రా. నన్ను హంతుకుని చేయకు నువ్వు. ఇదిగో తమ్ముడు, నేను ఫుల్ ట్రాఫిక్ లో వెళ్తుంటే వెనకాల గ్రాఫిక్స్ లో రోజా గారు బస్ స్టాండ్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు, అదే బస్ స్టాండ్ లో రేష్మి అరటిపండు అమ్మినట్టు అలా పెట్టాలి. అరే నువ్వు తిరగకపోతే సెలబ్రిటీ తిప్పుతాం ఇక్కడ. పంతులు రాకపోతే పెళ్లి ఆగదు, పాలు లేకపోతే శోభనం ఆగదు. కొన్ని అలా జరుగుతాయి, అంతే జరగాలి కూడా. ఓ పెద్ద పుడింగిలా చేస్తున్నా. దాన్ని పడుతుంది. ఈ ఫోటోలు ఎలా ఉండాలంటే నువ్వే షాక్ అవ్వాలి. నేనే షాక్ అవ్వాలా? నువ్వే షాక్ అవ్వాలి. నిన్నే పిలుస్తాను నేను. ఫోటో తీసుకొని రాపో. నేనే షాక్. కాణిపాకం అన్నయ్య. ఏంటమ్మా? పాయసం చేశాను, కొద్దిగా తిని టేస్ట్ చేయడం చెప్పవు.
మరి ఏం చేస్తున్నాడమ్మా? బైక్ లోంచి పెట్రోల్ తీస్తున్నాడన్నయ్య. బైక్ నుంచి పెట్రోల్ తీయడం ఏంటమ్మా? పొద్దునేమో బైక్ లో 1 లీటర్ పెట్రోల్ పోస్తాడు, రాత్రి అదే 1/2 లీటర్ బైక్ లోంచి తీస్తాడు. సమాజంలో చాలా మందిని చూశాను కానీ ఇంత దారుణమైన మనిషిని చూడలేదమ్మా. నేను కూడా ఎప్పుడు చూడలేదన్నయ్య. వస్తాను. ఏంటో ఏ పెట్రోల్ సరుకులు రోజు రోజు పెరుగుతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు? ఒక సామాన్యుడు బైక్ తీసుకొని బయట బండి మీద ఎలా తిరుగుతాడు? అరే సొసైటీ, నువ్వు పెట్రోల్ గురించి మాట్లాడినా, పెట్రోల్ ధరల గురించి మాట్లాడినా చంపేస్తానా నిన్ను. ఎందుకు కాణిపాక ఓ మాట్లాడితే నా మీద పడుతున్నావు నువ్వు? ప్రపంచంలో 2 మనుషులు వేలిముద్రలు ఒకేలా ఉండవు, 2 మనుషుల యాక్టివిటీస్ ఒకేలా ఉండవు. 100 మందిని చూసాను ఇలా ఊసే వాళ్ళని. ఊసిన తుప్పిన బండి మీద పడలేదుగా, దరిద్రుడు ఎప్పుడు ముఖం కడిగాడు. ఎవరండి పోయారు? భూమేశ్వర తాత పోయాడా? మొన్నే మార్కెట్ లో కలిసాడండి. తాత బండి కొన్నాను తాత అన్నాను. సర్లేరా ఇంటికి వచ్చి చూస్తాను అన్నాడు. కానీ ఇలా ఇంటి ముందు వెళ్తాను నేను అనుకోలేదు. నేను శవాన్ని దింపడినా ఒకసారి నా బండి చూపిస్తా. శవాన్ని దించి బండి చూపిస్తానంటావేంట్రా? ఆయన బతుకున్నప్పుడు నా బండి చూస్తా అన్నాడు కాణిపాక. ఇప్పుడు చూస్తే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుందిగా. శవాన్ని మధ్యలో దించకూడదురా? ఎందుకు పెద్ద లాజికల్ చెప్తావు నువ్వు? లోపలికి వెళ్ళు, నాకు తెలుసు. నాకు ఈ శవానికి సంబంధించిన నువ్వు బదులు నాకు కొత్త శవాన్ని దింపురా. భూమేశ్వర తాత ఇదే నన్ను కొన్న బండి. ఇక్కడ దొరకలే హైదరాబాద్ లో. పూణే నుంచి తెప్పించాను తాత. శవానికి చెవిలో చెప్తావేంట్రా? నువ్వు పక్కన ఉన్నావు, నీకు వినబడుతుంది. ఈయన ఎక్కడో ఉన్నాడు, ఆయన ఆత్మకు వినబడాలి కదా. నువ్వు బతికుంటే నా బండి మీద నిన్ను ఎక్కించుకొని సినిమా చూపించి బిర్యానీ తినిపించి దాని తర్వాత ఓ సిటీ మొత్తం తిప్పి తీసుకొని వచ్చాను తాత. ఇది బ్యాడ్ లక్ తాత. నేను బతుకుంటే నీ బండి మీద సిటీ మొత్తం తిప్పి చూపిస్తావా? చూపించది. అరే పనికిమాలోడా, ఫస్ట్ నీ పిల్లాన్ని ఇల్లు దాటించి గల్లి చూపిరా. పైన నిన్న లాభం లేదురా. నా శవాన్ని దింపమనంగానే దింపేసి ఫ్రీజ్లోకి వెళ్ళిపోయా చూడు. ఈ తెంగిరాయాలు వీళ్ళనరా. దరిద్రులారా, తొందరగా ఫ్రీజ్ నుంచి బయటకు వచ్చి నా శవాన్ని తీసుకెళ్ళి కాల్చి పడేంట్రా. బండి కవర్ కష్టం చచ్చిపోతారా, తీసుకెళ్ళండి. శవం చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఈ ముసలోని తీసుకొని త్వరగా కాల్చేయండి బాబు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. సంతోషం, బండి అయితే చూపించా. దేవుడా. నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు. మళ్ళీ పెరిగిందా? మొన్నే కదరా పెరిగింది. పిల్లలన్నాక పెట్రోల్ అన్నాక పెరుగుతూనే ఉండాలి. నీకోసం నా కోసం ఆగవవి. ఎంత పెరిగింది మళ్ళీ? 50 పైసలు. 50 పైసలు అమ్మా. ఏమైందండి? హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు? ఇందాక టీవీలో పెట్రోల్ మళ్ళీ 50 పైసలు పెరిగిందన్నాడు. ఆ పెట్రోల్ కు నీకు ఏమన్నా సంబంధం ఉందా? కాని పక్కమన్నయ్య, ఏమ్మా మాని హార్ట్ అటాక్ వచ్చిందన్నయ్య. హాస్పిటల్ తీసుకెళ్దాం. బండి మీద తీసుకెళ్తా. మరి ఎవరి బండి మీద తీసుకెళ్ళావు? నా బండి పంచర్ అయిందిరా. నీకు వచ్చేది జ్వరం కాదురా, హార్ట్ అటాక్ రా. చచ్చిపోతావు. అమ్మాయి ఆడు అలాగంటాడు కానీ జేబులో తాళం లాక్కావు.